స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఈ దినము విశ్రాంతి దినము. మరి దేవుని కృపను బట్టి మరొక నెలను బహుమానం కింద ఇచ్చి మరి ఈ రెండో విశ్రాంతి దినాన్ని మరి దేవుడు మనకిచ్చినందుకే మరి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి రావాలి అని తెలియచేస్తూ మరి ఆయన సన్నిధిలో మన యొక్క మనవులు మరి మొర మన యొక్క ఇబ్బందులు ఆయనకు తెలియచేస్తే ఆయన మనకు జవాబు అనుగ్రహిస్తాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవునికి చక్కటి వాగ్దానం మరలా చదువుతున్నాను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ వింటున్నారా? పిన్నలైనను పెద్దలైనను మరి ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్టి వారిని దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినము విశ్రాంతి దినం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలతో సహా భార్య బిడ్డలు పిల్లలు కుటుంబంగా దేవుని సన్నిధికి మీరు రావాలి. ఎందుకు మాట్లాడినంటే దేవుడు పిల్లల్ని విడిచిపెట్టలేదు, అలాగని పెద్దల్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే అందరినీ ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక, అందరూ తన ఎడల భయభక్తులు కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక మరి మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు అందరూ పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలన్నదే మరి దేవుని ఉద్దేశము కనుక మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని మరి నిన్ను ఎంతో గొప్ప చేయాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి, దేవుణ్ణి ఆరాధించండి. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు కనుక సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి సజీవులమైన మనము మరి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని మరి ఆరాధించే కృపను దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక మరి సజీవుని ఆరాధించడానికి సజీవంగా మనం ఉంచినందుకు ఆయన స్తుతించి ఆయన ఘనపరిచి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. రండి, దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరూ రావాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ దినం యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఏ రకాలుగా రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు వారందరి జీవితాల్లో ప్రభా ఈ వాగ్దానం నువ్వు ఇస్తున్న వాగ్దానం పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు ఎడల భయభక్తులు కలిగి నేను స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ఈ వీడియోలో ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న వారందరి జీవితంలో ఒక అద్భుతం జరుగును గాకని ప్రార్థిస్తున్నాను. మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నారోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆయా రీతిలుగా ప్రభా నాయన ప్రయాణాల్లో రాకపోకల్లో అనేక మంది యాక్సిడెంట్స్ గురవుతున్నారు ప్రభా. అనేక మంది చనిపోతూ ఉంటున్నారు. అనేక మంది నాయన అవయవాలు కోల్పోయి హాస్పిటల్స్లో ప్రభా బెడ్ రిడన్ అయి ఉంటున్నారు. వారందరినీ కూడా మీరు కనికరించండి ప్రభా, కృప చూపించండి. అనేక రీతిలుగా అకాల మరణానికి గురవుతున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి, బలపరచండి. నా తండ్రి తల్లిదండ్రులు లేని వారికి నాయన తల్లిగాను, నాయన బిడ్డలు లేని వారి బిడ్డలుగాను ప్రభా నా తండ్రి నాయన నీ కాపుదలు ఉంచమని, మీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఉద్యోగాలు లేక నాయన పనిపాట్లు లేక నాయన కుటుంబాల్లో ప్రభా నాయన అవసరతలు ఎక్కువైనా తండ్రి నాయన ఎవరైతే నేను ఆహారం లేక గృహాలు లేక నేను అలమటిస్తున్నారో వారందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రైతులను ఆదుకోమని ప్రార్థిస్తున్నాను. మంచి వాతావరణాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం సంఘాల్ని సేవకులను జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులందరినీ బలపరచండి. సేవకులను బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా మా ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాచి కాపాడమని
సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటంగా ఉంచమని బిడ్డల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసునామమున పెట్టి ప్రార్థన ప్రతిమాలి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గనుక ప్రియమైన దేవుని బిడ్డల వాక్యాన్ని మీరు పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మీతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ మరి సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధికి రావాలని, దేవుని ఆరాధించాలని తెలియజేస్తూ దేవుడిని కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.